సో హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్. నా పేరు నాని. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? సో ఈరోజు ఒక మంచి వీడియోతో అయితే నేను మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. ఏంటంటే మన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఛానల్ క్రియేటర్ కొన్ని యాప్స్ అయితే ఈ మధ్య మనకి డెవలప్ చేస్తున్నారు. మీ అందరికీ తెలిసిందే. అందులో భాగంగా మనకి మన తేజ అన్న ఒక మంచి యాప్ అయితే తీసుకురావడం జరిగింది. అదే తేజ టెక్స్ట్ టు స్పీచ్ ఇంజిన్. ఇది ఒక ఏపీకే ఫైల్, ఇంకా ప్లేస్టోర్లో అయితే అప్లోడ్ చేయలేదు. సో అది ఎలా ఉంది, అది ఏంటి, ఎలా పనిచేస్తుంది అనేది మనం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. మన ఛానల్ తరపున వచ్చిన ఈ అప్లికేషన్ గురించి ఈ వీడియో అనమాట. ఆ వీడియో ఎలా ఉండబోతుంది, ఆ యాప్ ఎలా వర్క్ అవుతుందని తెలుసుకోబోయే ముందు అయితే ఈ వీడియోని మీరు ఇంకా లైక్ చేయనట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఆప్షన్స్ బటన్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ హాల్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. అక్కడ నోటిఫికేషన్ పక్కన హాల్ ఉంటుంది, హాల్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో ఎలా ఉంది, నేను చెప్పిన విధానం ఎలా ఉంది, ఆర్ మీకు ఎటువంటి డౌట్ ఉన్న యాప్ గురించి కింద కామెంట్స్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. సో మనం ఫస్ట్ అయితే యాప్ ఇన్స్టాల్ చేద్దాం ఫ్రెండ్స్. నేను హోమ్కి వస్తున్నాను. ఐ హోప్ నేను మీకు ఈ స్పీడ్ అర్థమవుతుందని అనుకుంటున్నాను. నేను స్లో కూడా చేస్తాను. వాట్సాప్ ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్. నేను ఓపెన్ చేశాను. ఓకే, ఇక్కడ నేను గ్రూప్ ఓపెన్ చేశాను ఫ్రెండ్స్. ఒక చార్ట్ అయితే ఓపెన్ చేశాను. ఇక్కడ మనకి యాప్ అయితే ఉంది. నేను ఒక చార్ట్లో యాప్ అయితే పెట్టుకున్నాను. సో నేను ఇప్పుడు యాప్ ఇన్స్టాల్ చేస్తాను. ఇదే మనకి ఆ టీటీఎస్ ఇంజిన్ ఎలా ఉంటుందనేది ఇంటర్ఫేస్తో సహా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం ట్రై చేస్తాను ఫ్రెండ్స్. క్లిక్ చేద్దాం. ఓపెన్. ఇన్స్టాల్ చేద్దాం. ఓపెన్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు యాప్ ఇంటర్ఫేస్ అయితే మీకు ఎలా ఉంటుంది నేను ఇప్పుడు ఓపెన్ చేశాను కదా, చూద్దాం ఏముంది. మెన్యూ, సెట్టింగ్స్, డానియల్ ఇంగ్లీష్ యునైటెడ్ కింగ్డమ్, సంగీత ఇంగ్లీష్ ఇండియా, సమంత జోయి అంట, లేక అనన్య. సో ఇవి వాయిసెస్ మనకి మీరు చూసుకోవచ్చు. ఒకవేళ ఐఫోన్ యూజర్స్ అయితే మీకు అర్థమవుతుంది. ఐఫోన్ వాయిస్ ఓవర్లో కూడా మనకి సేమ్ ఇలానే ఉంటుంది. స్పీచ్లో అక్కడ వాయిసెస్లో కూడా సేమ్ ఇట్లానే మనకి వాయిస్ నేమ్స్తో సహా అక్కడైతే పెట్టుంటాయి. అంటే ఇక్కడ అతను మనకి ఏం చెప్తున్నాడంటే ఒక్క మాటలో మనకి ఐఫోన్ ఫీలింగ్ రావడం కోసం యాప్లో ఐఫోన్ ఇంటర్ఫేస్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. అచ్చం మనకి ప్రతి వాయిస్ కూడా ఐఫోన్ వాయిస్ ఓవర్లో వాయిస్ సెట్ చేసుకునే దగ్గర స్పీచ్ కేటగిరీ దగ్గర మనకి ఎలా అయితే ఉంటుందో అలానే ఉంది. సేమ్ వాయిసెస్ విత్ నేమ్స్, ఏ లాంగ్వేజ్ అనేది వోకలైజర్ వాయిసెస్ అనమాట మనకి పెట్టింది. ట్రయల్ అనమాట. ఫస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. సెట్టింగ్స్లో ఏమైనా చూద్దాం. రిఫ్రెష్. ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే మీకు అతను ఏమన్నా మనకి డెవలపర్ లేటెస్ట్గా ఏమన్నా వాయిస్ ఇచ్చినట్లయితే ఇది మేము క్లిక్ చేస్తున్నట్లయితే మనకి వాయిసెస్ రిఫ్రెష్ అవ్వడమే కాకుండా మనకి కొత్త వాయిసెస్ కూడా యాడ్ అవుతాయని అతను చెప్తున్నాడు. ప్రొనౌన్సియేషన్ సెట్టింగ్స్, జనరల్ వాయిసెస్, ఆటో స్విచ్చింగ్, ఈ మూడు. సో చూద్దాం, దీంట్లోకి వెళ్ళి చూద్దాం. ఇగ్నోర్ ఎమోటికాన్స్ unchecked. Show application in the background. Voices location storage emulated 0 vocalizer X. ఓకే, ఇది మనకి లొకేషన్ వోకలైజర్ వాయిసెస్ ఎక్కడ నోట్ అవుతాయి అనేది. ఓకే, ఆ ఎమోటికాన్స్ మీకు కావాలంటే పెట్టుకోవచ్చు. జనరల్ సెట్టింగ్స్ ఏమన్నాయి చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ సెట్టింగ్స్ అంతా అయిపోయిన తర్వాత మీకు చూపించి చెప్పడం అయిపోయాక నేను ఆ డీటెయిల్స్ పెట్టి కూడా చూపిస్తాను. చూస్ ఏ వాయిస్ ఫర్ ఈచ్ లాంగ్వేజ్. ఇంగ్లీష్ సమంత, English United Kingdom, English India Sanjeev, English United Hindi, Marathi, choose a customize. Choose a voice to speak Chinese, Japanese, and Korean unavailable. Choose a voice to speak Latin languages not selected. Choose a voice to speak Cyrillic languages unavailable. ఇక్కడ చూడొచ్చు ఈ ఆప్షన్స్ అన్ని మనకి రాబోతున్నాయి అన్నమాట. ఇంకా అయితే రాలేదు. అంటే
జస్ట్ ట్రయల్గా మనకు ఓపెన్ అయింది. ఎలా ఉంటుందో మీకు ఒక డెమో లాంటిది చూపించడానికి మాత్రం ఈ యాప్ ఓపెన్ ఇచ్చారనమాట ఫస్ట్. Choose a voice to read numbers not selected. ఇవన్నీ మనకి స్మార్ట్ వాయిస్, ఒక ఎగ్జాంపుల్గా చెప్పాలంటే స్మార్ట్ వాయిస్ లాగా. Choose a voice to describe emoticons not selected. ఎమోటికాన్స్ ఇందాక మనం చూసాం కదా దానికి. Navigate up. సో ఇలా ఉంటుంది. Take a text to speech ఇవన్నీ engine. కూడా మీకు కావాలనుకుంటే కొన్ని సెట్టింగ్స్ మనకి ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్, కొన్ని సెట్టింగ్స్ వరకు అయితే మనకి ఎలా అయితే ఉన్నాయి. కొన్ని ఇప్పుడు నేను ఆ ఎమోటికాన్స్కి సంబంధించిన ఈ సెట్టింగ్ ఇందాకది అండ్ ఆ లాటిన్ లాంగ్వేజెస్ మీరు ఈ టెక్ పెట్టుకుని వాడుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు నేను చెప్తాను. Take a menu. Settings. సెట్టింగ్స్ అయిపోయింది కదా. Daniel-English United. Settings. General voices. వాయిసెస్ Auto switching. ఈ రెండు చూద్దాం. Voices. వాయిసెస్ మీద క్లిక్ చేసి ఏమవుతుందో చూద్దాం. Navigate up. Take a text menu. Set Daniel settings. ఓ సారీ, Reader settings. బ్యాక్ వచ్చేస్తుంది. Auto switch voices. General voices. మేబీ ఈ ఆప్షన్ చూద్దాం, మరి బ్యాక్ అయితే వస్తుంది. Home. Menu. ఓకే, అంటే నాకు తెలిసి ఇలా బ్యాక్ వస్తే అతను ఏం చెప్పాడంటే మనకి డెవలపర్ ఏం చెప్పారంటే ఇంకా ఇది బేటా వర్షన్ లాంటిది అనమాట, స్టేబుల్ వర్షన్ అయితే నేను రిలీజ్ చేయలేదు, కొన్ని ఆప్షన్స్ అయితే ఎలా ఉండవు అన్నారు. సో నేను మేబీ వాయిసెస్ కూడా అందుకు కరెక్ట్ కావచ్చు, మనం చూద్దాం ఇంకేమన్నా. Settings. Reader setting. Auto switching. ఆటో స్విచ్చింగ్. Auto switching. ఎస్. Navigate up. Auto switching. Refresh. రిఫ్రెష్. Use the current voice only unchecked. యూజ్ ద కరెంట్ వాయిస్ ఓన్లీ అండ్ టెక్. ఇన్ కేస్ మనకి ఒక 2 వాయిసెస్ పెట్టుకోవచ్చు. అతను ఏం మనకి డెవలపర్ ఏం చెప్తున్నారంటే ఆటో డిటిఎస్, టెక్ ఫ్రీడమ్ ఇలాంటి సింగిల్ డిటిఎస్ ఇంజిన్ మనకి మల్టిపుల్ లాంగ్వేజ్ డిటిఎస్ ఇంజిన్ కాకుండా దీంట్లోనే ఇచ్చే అవకాశం అయితే ఉందంటున్నారు. సో దానికి పరంగా ఉన్న ఈ బేటా వర్షన్లో ఇచ్చిన సెట్టింగ్స్ ఇవి. Use the current voice only unchecked. యూజ్ ద కరెంట్ వాయిస్ ఓన్లీ అండ్ టెక్. Use device language unchecked. యూజ్ డివైస్ లాంగ్వేజ్. మన సిస్టమ్ లాంగ్వేజ్ కంటే ఇప్పుడు ప్రిఫర్డ్ ఇంజిన్లో ఏదో ఒక లాంగ్వేజ్ సెట్ చేసుకుంటాం, లేదంటే డిఫాల్ట్గా సిస్టమ్ లాంగ్వేజ్ అని వదిలేస్తాం వాటికి అనమాట. Auto detected languages none. ఆటో డిటెక్టెడ్ లాంగ్వేజెస్ నన్. ఇప్పుడు మనకి ఇచ్చిన లాంగ్వేజెస్లో ఇందాక నేను మీకు వాయిసెస్ పరంగా చూపించాను కదా, ఇంగ్లీష్ అన్ని, ఇంగ్లీష్ మరాఠీ హిందీ, ఇంగ్లీష్ మరాఠీ హిందీ ఎస్, అవి వరకు ఇక్కడ పెట్టుకోవచ్చు. మనకి తెలుగు ఇంకా మిగిలిన రిలీజ్ చేసే అవకాశం ఉంది నెక్స్ట్ వర్షన్స్లో. Reorder languages unavailable. రీఆర్డర్ లాంగ్వేజ్ అన్అవైలబుల్. ఇది ఇంకా ఆప్షన్ మనకైతే ఇవ్వలేదు ఫ్రెండ్స్. లెట్స్ సీ. Use one voice to read everything unchecked. యూజ్ వన్ వాయిస్ టు రీడ్ ఎవ్రీథింగ్. ప్రతి ఒక్క వాయిస్ అంటే ప్రతి ఒక్క టెక్స్ట్ అనేది ఇప్పుడు మనం ఒకవేళ ఆటో డిటెక్టర్ వద్దు అనుకున్నప్పుడు ఏం చేస్తామంటే ప్రతిదీ కూడా ఇంకా వన్ వాయిస్ చదివించుకుందాం అనుకున్న వాళ్ళకి ఈ ఆప్షన్ యూజ్ అవుతుంది. Used languages none. యూజ్డ్ లాంగ్వేజెస్ నన్. ఇంతకుముందు లాంగ్వేజెస్ మనం యూజ్ చేసి ఉంటాం కదా ఫ్రెండ్స్, వాటిల్లో. Navigate up. సో ఇలా. Take a text to speech సో engine. ఇప్పుడు మనం దీన్ని సెటప్ చేద్దాం. ఎలా ఉందో ఏం లేదు, సెటప్ కూడా ఎటువంటి ఓకే కన్సిల్ లాగా అదర్ యాప్స్ లాగా ఎటువంటిది పెట్టలేదు. డెవలపర్ ఎలా పెట్టాడో కూడా చూద్దాం. Settings. Daniel-English United Kingdom. ఓకే, Sangeeta-English India. ఏం వాయిస్ పెడదాం? సమంతని పెడదాం. Samantha-English United States. జస్ట్ ఈ వాయిస్ మీద క్లిక్ చేస్తున్నా, Message text box. బ్యాక్ వచ్చేసింది. ఇప్పుడు నేను టీటీఎస్ మారుస్తాను. Screen reader settings. Feedback settings. TTS. Main TTS. Select TTS. System. Take a text vocal. Take a. Main TTS engine. వచ్చేసింది. Main TTS engine. Select TTS engine TJ text to speech engine. Use a TTS rate acceleration 1. చూడొచ్చు. TTS settings. G-Show Plus. Navigate up. What? Search. Home. System home screen. చూడొచ్చు ఎంత బాగా చదువుతుందో మీకు. Sound theme disabled. నేను చెప్తున్నాను చూడండి. Camera. Help. Home. To auto. Screen 3. Screen 4. 1. TJ text to speech engine. Enter home screen moving status. Blind Samu. TJ text to speech engine. Application icon. చూడొచ్చు ఎంత క్లారిటీగా ఉందో మీరు ఇక్కడ వింటున్నారు. Back. Access. Navigate up. TJ text to speech engine. Menu. Settings. Daniel. English. United Kingdom. చూసారా మీకు ఎలా చదువుతుందో. రెస్పాన్స్ అయితే బాగుంది, కానీ వాయిస్ క్వాలిటీ చూడొచ్చు మీరు ఇక్కడ. నేను రెస్పాన్స్ ఓకే, కానీ వాయిస్ క్వాలిటీ గురించి మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్. ఇది వాల్యూమ్ చూసారా ఎంత సౌండ్ వస్తుందో. సో ఇలా డిజైన్ చేశారు. ఇక్కడ మనం మళ్ళీ వాయిస్ కూడా మార్చుకోవచ్చు. Sangeeta. English. India. జస్ట్ ట్యాప్ Output window. చేశాను. లాటిన్ All. ఆల్ All. క్లిక్ చేశాను. Home screen 3. సూపర్. బా భలే ఉంది కదా ఫ్రెండ్స్ వాయిస్. Home screen 4. అబ్బా. Home. Albums. Camera. Teja text to speech engine. ఆహా చూడొచ్చు. Enter home screen moving. Camera. Home ఓ. screen. Teja text to speech engine. Okay. Application icon. చూసారా
ఇలా మనకి జస్ట్ దాని మీద ఇప్పుడు అంటే నేను ఆల్రెడీ వాయిస్ వాడుతూ ఉన్నాను కాబట్టి మీకు ఈ విధంగా చెప్తుందనమాట. అంటే లాటన్ ఆల్ స్మార్ట్ వాయిస్ లాగా సేమ్ స్మార్ట్ వాయిస్ ఎవరైనా వాడుంటే మీకు అర్థమవుతుంది. అసలు ఫస్ట్ వాయిస్ మీరు పెట్టుకుందాం అనుకుంటే మాత్రం ఇలా ఉండదు. జస్ట్ ఆ వాయిస్ మీద ట్యాప్ చేసేస్తే మారిపోవడం నాకు చాలా నచ్చింది. ఇప్పుడు సపోజ్ టాక్ బ్యాక్ యూజర్స్ ఉంటారు, ఫోన్ లేటెస్ట్గా తీసుకున్న వాళ్ళు ఉంటారు, వోకలైజర్ అంటే బాగా అలవాటైన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు రీసెంట్గా మీ అందరికీ తెలిసింది ఆండ్రాయిడ్ 14, 15 అప్డేట్ వచ్చిన వాళ్ళకి వోకలైజర్ రీటైల్ కన్స్ ఇట్లాంటి లేటెస్ట్ ఆర్డర్ డీటెయిల్స్ మేము కూడా లేటెస్ట్గా అయితే సరిగ్గా అన్నిటికి ఇన్స్టాల్ అవ్వట్లేదని చెప్పను, కానీ కొన్ని వాటికి ఇన్స్టాల్ అవ్వట్లేదు. సో అలాంటి వాళ్ళకి ఇది ఒకవేళ ఇన్స్టాల్ అయిందనుకోండి, బాబా ఇప్పుడు ఇంగ్లీష్ వోకలైజర్ లాగా డౌన్లోడ్ చేయాలా, లేకపోతే క్యాన్సిల్ కొట్టి ఓకే క్లిక్ చేయాలా, ఎలా పెట్టుకోవాలి ఏం అవసరం లేదు. జస్ట్ ఆ వాయిస్ మీద క్లిక్ చేస్తే మనకు ఆ వాయిస్ వచ్చేయడం అనేది గ్రేట్. అది చాలా స్లో యూజర్స్ ఉంటారు, కొత్తగా కొన్న వాళ్ళు ఉంటారు, చాలా యూస్ఫుల్ వాళ్ళకి ఇది. చూడొచ్చు మీరు కూడా క్లియర్గా చదువుతుంది. సో ఇలా Teja text to speech engine. సో నేను ఇలా సెటప్ చేసుకొని నేనైతే ఇప్పుడు యూస్ చేస్తున్నాను దీన్ని. సో ఇది ఫ్రెండ్స్, ఇలా ప్రతి వాయిస్ కూడా ఇప్పుడు నేను ఒక ఇది ఒకటే కాదు, ఇంకా నేను మీకు చూపిస్తాను. Menu, settings, menu, Daniel, English, United Kingdom. ఓకే. Sangeeta, English, India. Samantha, Zoe, English, United. Lekha, Neil, Hindi, English, setting, menu. Daniel, English, United Kingdom. ఓకే, డానియల్ సెట్ చేద్దాం ఫ్రెండ్స్. Pop-up window, Latin, లెటర్స్ all. System home screen. ఇంగ్లీష్ బాయ్. Home screen 3. Messaging. Blind Teja text to speech engine. Application icon. చూడొచ్చు, బేస్ చూడొచ్చు వాయిస్లో మీరు. Navigator. Teja text to speech engine. Menu. చూసారా, సేమ్ ఈ స్పీక్ ఏమాత్రం తక్కువ కాదు కదా, ఏమంటారు కామెంట్ చేయండి. డానియల్ వాయిస్ ఎలా ఉంది బేస్ కానీ. Settings. Daniel, English, United Kingdom. నీ పేరు మాత్రం బాగా కాదు, అన్నీ బాగా చెప్పాలి. Sangeeta, English, India. చూడొచ్చు ఎలా ఉంది ఫ్రెండ్స్, నేనైతే ఇది వాడతాను. Super screen, float action BTN reg. సో ఇలా ఉంటుంది ఫ్రెండ్స్, ఎంత స్పష్టంగా మీరు చదువుతుందో కూడా చూసుకోవచ్చు. ఒకసారి యాప్ ఒకసారి మీరు ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఎక్స్ప్లోర్ చేయండి. అండ్ ఎలా ఉందో అనేది మాత్రం కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. యాప్ గురించి అయినా వీడియో గురించి అయినా మీకు ఎలా అనిపించింది, వీడియో చూసినప్పుడు యాప్ మీకు ఎలా అనిపించింది, బాగుందా, వాయిస్ క్వాలిటీ ఎట్లా ఉంది అనేది ప్రతిదీ కూడా డెవలపర్కి ఫీడ్బ్యాక్ ఇవ్వండి. మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్ వల్ల యాప్లో ఎన్నో బగ్స్ అనేది ఫిక్స్ అవ్వచ్చు. అండ్ ఫీడ్బ్యాక్ ఇవ్వడం రాని వాళ్ళకి కూడా మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్ ఎంతో కొంత హెల్ప్ అవ్వచ్చు. సో ఒక్కసారి మీరైతే చూసి ఎలా ఉందనేది చెప్పండి ఫ్రెండ్స్. సో ఇది ఇవాళ వీడియో. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో లెట్స్ మీట్ యూ టుమారో. అంటే రేపు కాదులేండి, కానీ కొంచెం టైం పడుతుందేమో ఫ్రెండ్స్, ఎందుకంటే నేను కొంచెం బిజీగా ఉంటున్నాను. నెక్స్ట్ గేమింగ్ వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను ఫ్రెండ్స్. ఇది ఒక మంచి న్యూస్ అని నేను అనుకుంటున్నాను మీ వైపు నుంచి. ఎలా ఉందో చెప్పండి. గేమింగ్ వీడియోస్ కావాలా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ అయితే ఖచ్చితంగా చెప్పండి వీడియో గురించి. మీకు గేమింగ్ వీడియోస్ కావాలా, నేను గేమింగ్ వీడియోస్ చేయబోతున్నాను ఒకటి, అదంటే వీడియోలోనే డైరెక్ట్గా చెప్తాను. సో లెట్స్ సీ యూ సూన్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.